నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలను చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా అలోక్ వర్మ అవుట్ అనే వార్తని ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో అలోక్కు ఉద్వాసన, సిబిఐ నుంచి అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడు చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు, 40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు వెసులుబాటు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈ తరంగాలు గ్రహాంతర జీవులేనా అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఈనాడు ప్రత్యేకంగా భూమి మీద ఉన్న జీవకోటిలో సాంకేతిక సామర్థ్యం మానవుడి సొంతం, మన ఊహకు అందని రీతిలో మానవుడి కన్నా ఎన్నో లక్షల రెట్లు ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన గ్రహాంతర జీవులు ఈ సువిశాల విశ్వంలో ఉన్నాయా? మనకు 150 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెప్పపాటు కాలంలో మెరుపులా మెరిసిన ఈ శీఘ్ర రేడియో తరంగ విస్ఫోటం గ్రహాంతర జీవుల ఉనికిపై చర్చకు తెరలేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తరంగం ఏకంగా నక్షత్ర మండలాలను దాటి వచ్చేంత అపార శక్తి కలిగి ఉంది. సుదూర విశ్వంలో ఉండొచ్చని భావిస్తున్న బుద్ధిజీవులే దీన్ని సృష్టించాయా అన్న దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి అంటూ ఒక ప్రత్యేకమైన వార్తా కథనాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అయోధ్య కేసు విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్ గతంలో ఈ అంశంపై న్యాయవాదిగా ఉన్నందున ఈ నిర్ణయం 29న కొత్త ధర్మాసనం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తలాక్పై మళ్లీ అత్యవసర ఆదేశాలు, కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పల్లెల్లో పోటాపోటీ 27,940 నామినేషన్లు మొదటి దశలో, నేటి నుంచి రెండో విడత షురు, 4,137 పంచాయతీల్లో రెండో దశ పోరు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈనాడులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు ఇవి. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సతీష్ రెడ్డి ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ రంగంలో ఉన్న సతీష్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ. దేశానికి క్షిపణి రంగంలో మనకు తిరుగులేదు, అనేక రంగాల్లో స్వావలంబన సాధించాం, సెన్సర్ల పరంగా అభివృద్ధి చెందాం, భవిష్యత్తు టెక్నాలజీల తయారీకి 25% శాస్త్రవేత్తలు, జలంతర్గాములు, తేలికపాటి యుద్ధ విమానాలను అభివృద్ధి చేసిన దేశాల్లో మనం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సతీష్ రెడ్డి తెలుగువాడైన సతీష్ రెడ్డి డిఫెన్స్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా వ్యాపారులకు తాయిలాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జీఎస్టీ మినహాయింపు, 40 లక్షలకు పెంపు, 20 లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం, జీఎస్టీ మండలి నిర్ణయం, మరిన్ని వివరాలు అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల బిల్లులు పెండింగ్, పేరుకుపోయిన దాదాపు 400 కోట్ల రూపాయలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అమేజింగ్ మనోవర్తి అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. విడాకుల ఖరీదు 4.2 లక్షల కోట్లు, భార్యకు అమెజాన్ అధినేత విడాకులు, భరణంతో ప్రపంచంలోనే సంపన్న మహిళగా అవతరించనున్న మెకంజీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతి విమానం మోత, సంక్రాంతికి చుక్కలు చూపిస్తున్న ఛార్జీలు, థాయిలాండ్ కంటే కోస్తాకే ఎక్కువ ధరలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అలోక్కు సంబంధించిన అన్ని వార్తాపత్రికలు ప్రచురించినట్టే అలోక్ వర్మకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అలోక్ ఉద్వాసన, సిబిఐ డైరెక్టర్గా రెండోసారి తొలగింపు, పునఃప్రతిష్ఠించిన 48 గంటల్లో బదిలీ, ఉన్నత స్థాయి కమిటీ మెజారిటీ నిర్ణయం, డైరెక్టర్గా మళ్ళీ నాగేశ్వరరావుకే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక స్పోర్ట్స్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి మేరీకోమ్ నెంబర్ 1 ప్రపంచ ర్యాంకింగ్లో అగ్రస్థానం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో సైతం అలోక్ వర్మకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మొదటి వార్తగా అలోక్పై వేటు, సిబిఐ నుంచి ఫైర్ సర్వీసెస్కు బదిలీ, అక్రమాలకు పాల్పడ్డారన్న సివిసి నివేదిక ఆధారంగానే 55 ఏళ్ల సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2-1 తేడాతో అసాధారణ నిర్ణయం, సుప్రీంకోర్టు పునర్నియమించిన 2 రోజులకే ఉద్వాసన, డైరెక్టర్గా మళ్ళీ నాగేశ్వరరావుకే పగ్గాలిస్తూ ఉత్తర్వులు, సిజేఐ గొగోయ్ తరపున భేటీకి జస్టిస్ సిక్రీ హాజరు, జస్టిస్ సిక్రీ, ప్రధాని మోడీ 2 ఓట్లతో ఈ నిర్ణయం జరిగింది. వేటును వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత ఖర్గే వ్యతిరేకించినప్పటికీ 2-1 ఓట్లతో తొలగించడం జరిగింది.
ఈ వార్తను హైలైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మోడీ మనసులో ఇప్పుడు భయం రాజ్యమేలుతోంది, ఆయన నిద్రపోలేరు, ఎందుకంటే రఫేల్ యుద్ధ విమానాల కోసం ఐఏఎఫ్ నుంచి 30,000 కోట్ల దోచుకొని అనిల్ అంబానీకి అప్పనంగా ఇచ్చేశారు. సిబిఐ చీఫ్ అలోక్ వర్మపై వరుసగా 2 సార్లు వేటు వేయడం అంటే మోడీ తన అబద్ధాలకు తానే ఖైదీగా మారారని అర్థమవుతుంది. సత్యమేవ జయతే అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన అంశాన్ని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా రీజనల్ డిపిఆర్ వేగవంతం, కేసీఆర్కి సంబంధించిన వార్తని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్టు నివేదికపై సీఎం ఆరా, పనులు వేగవంతం చేయాలని ఆదేశం, వచ్చే వారాంతానికి రిపోర్ట్ సిద్ధం, ప్రాజెక్టు గ్రీన్ఫీల్డ్లోనే జరగాలని నిర్ణయం, భూసేకరణలో కేంద్ర రాష్ట్రాలది సమాన వాటా అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. 4 ఉమ్మడి జిల్లాల గుండా ఈ రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళే అవకాశం ఉందంటూ వార్తని ఇవ్వడం జరిగింది. 2 దశల్లో నిర్మించనున్న ఈ రహదారి ఏకంగా 334 కిలోమీటర్ల విస్తరణలో ఉండనుంది. మొత్తానికి 4 ఉమ్మడి జిల్లాలు మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన 22 మండలాలు, సుమారు 150 గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో 4,500 హెక్టార్లు లేదా 11,000 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఇందుకు అయ్యే ఖర్చు 3,000 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం 1,500 కోట్లు భరించనుంది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్త, అయోధ్య నుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సాక్షిలో జగన్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. శ్రీవారిని దర్శించుకున్న జగన్ కాలిబాటన కొండపైకి, సామాన్య భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్తో స్వామివారి దర్శనం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్లో సర్వే దుమారం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియాపై అధిష్టానం ఆగ్రహం, సత్యనారాయణను హడావుడిగా సస్పెండ్ చేయడంపై మండిపాటు, ఈ విషయంలో టీడీపీ అధినేత జోక్యం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. పెండింగ్లో సస్పెన్షన్ అంటూ. మరొక వార్తగా పల్లె గుండెల్లో గులాబీ జెండా, 334 సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు, 291 టీఆర్ఎస్ ఖాతాలోనే, ఉపసంహరణ తర్వాత మరిన్ని ఏకగ్రీవాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పేదల కోటాపై సుప్రీంలో పిటిషన్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇవి సాక్షిలో ఈరోజు మొదటి పేజీలో ఇచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మొదటి వార్తగా ఈబీసీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఒక సంస్థ వేసిన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. అలోక్ వర్మకు ఉద్వాసన అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. సిబిఐ పదవి నుంచి తొలగింపు అంటూ, బరిగీసిన పల్లెలు, తొలి విడత పంచాయతీ పోరుకు ముగిసిన నామినేషన్ల పరిశీలన, ఇక ప్రచార పర్వం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ పోరు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి చివరిలో 13 స్థానాలకు నోటిఫికేషన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో మరింత చలి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అయోధ్య కేసులో మరో మలుపు, చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జీఎస్టీ మినహాయింపు పరిమితి రెట్టింపు, వార్షిక టర్నోవర్ 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంపు, 32వ జీఎస్టీ మండలి సమావేశం నిర్ణయం అంటూ నమస్తే తెలంగాణలో వార్తను ఇవ్వడం జరిగింది. మరో పత్రికను చూసుకున్నట్టయితే ఆంధ్రభూమిలో అలోక్ మళ్ళీ అవుట్, సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగింపు, పునర్నియమించిన ఒక్క రోజులోనే ఉద్వాసన, మోడీ సారథ్యంలోని కమిటీ సంచలన నిర్ణయం, వ్యతిరేకించిన కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, అగ్నిమాపక దళానికి బదిలీ, సెలవుపై అలోక్ వర్మ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా చిన్న వర్తకులకు శుభవార్త, పరిమితి పెరిగింది, జీఎస్టీ 40 లక్షల వరకు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ హ్యూమన్ సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. వృద్ధుల ఔదార్యం అంటూ ఆంధ్రభూమి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన దంపతులు, దాతృత్వం సేవా దృక్పథాన్ని కొనియాడిన కేటీఆర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. హైదరాబాద్కు చెందిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు తమకున్న ₹1 కోటి సంబంధించిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా అప్పజెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఫోటోతో హైలైట్ జరిగింది. ఇది ఔదార్యంతో కూడుకున్నదంటూ ఇవ్వడం జరిగింది. మరోవైపు రాహుల్ స్త్రీ ద్వేషి అంటూ జాతీయ మహిళా కమిషన్ నోటీసులు, నిర్మలా సీతారామన్
వ్యాఖ్యల ఫలితం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఎవరెవరు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో విస్తరణలో మంత్రివర్గ ఏర్పాటులో ఎవరిని తీసుకుంటారంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రభూమి ఇవ్వడం జరిగింది. కొత్త పాత కలయికలతో మంత్రివర్గం 8 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం, సామాజిక వర్గాల వారీగా అవకాశం, కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీ నామినేషన్లు 1,25,000, సర్పంచ్ పదవికి 28,000, వార్డు సభ్యులకు 97,000, ఒక్కో స్థానానికి సగటున 7 నామినేషన్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా పీసీసీ పొత్తుల నిర్ణయం 20 రాష్ట్ర నేతలతో కోఆర్డినేషన్ కమిటీ భేటీ, అన్ని కమిటీలను వెంటనే నియమించాలని ఆదేశం అంటూ వార్తను ఆంధ్రభూమిలో ఈరోజు మొదటి పేజీలో ఈ వార్తలను హైలైట్ చేయడం జరిగింది. మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో మొదటి వార్తగా ఆ సిక్సర్లు ఇవేనా అంటూ ఒక హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ని ఇవ్వడం జరిగింది. నెల రోజుల్లోపే మరిన్ని కీలక నిర్ణయాలు, లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాని మోడీ వ్యూహం, పేదలు మధ్యతరగతి వర్గాలే టార్గెట్, ఇక నుంచి ఐటీ నుంచి జీఎస్టీ దాకా పలు మార్పులు, రైతులను ప్రసన్నం చేసుకునే యత్నాలు, మోడీ మదిలో మరిన్ని ఆలోచనలు అంటూ వార్తనివ్వడం. అంటే మోడీ 2019లో జరిగే, ఈ సంవత్సరం జరిగే మేలో జరిగే ఎన్నికలకు ముందస్తుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ వార్త సారాంశం. ఇప్పటి వరకు 10% రిజర్వేషన్ కల్పించిన మోడీ మరిన్ని అంశాలను తెరపైకి తెస్తారని ఈ వార్తలో ఉన్నాయి. ముఖ్యంగా 6 అంశాలకు సంబంధించినది హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ఆదాయ పన్ను పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, అలాగే 20%, 30% పన్ను కట్టాల్సిన ఆదాయ పరిమితిని భారీగా పెంచడం, ఇది మొదటి పాయింట్గా. రెండో పాయింట్గా మన రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు తరహా పథకం తేవడం, నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ఏదో ఒక ప్రయోజనం కలిగించడం. ఇవి వెలుగులో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలు. ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టే ముఖ్యంగా 2-3 రోజులుగా వస్తున్న ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఈరోజు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ పిటిషన్ వేయడం జరిగింది. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ. దీనికి సంబంధించి లీగల్గా వచ్చే సమస్యలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్, నవీన్ గారు. సార్, అంటే ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాం, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. రాష్ట్రపతి సంతకమే తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. అయితే ఇందులో 2 రకాల వాదనలు ఉన్నాయి. ఇది కోర్టులో నిలవదు అనే వారి వాదన ఉంది. రాజ్యాంగ సవరణ చేసినాం కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే వాదన ఉంది. లీగల్గా ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో? దీన్ని కోర్టులో నిలబడదు అని కాంగ్రెస్ వాళ్ళు మెయిన్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ కోర్టులో నిలబడదు అంటే ఎర్లియర్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే 50% సీలింగ్ అనేది ఈ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వీళ్ళకు 50% మోర్ దెన్ 50% పెంచకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఇట్లా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇస్తున్న ఈ అడిషనల్ 10% ఏదైతే ఉన్నదో ఇవి మీరు ఇప్పుడు అగ్రవర్ణాలకు అంటున్నారు. యాక్చువల్లీ ఇది అగ్రవర్ణాలకు మాత్రమే కాదు, అగ్రవర్ణాలకు, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, అంటే ఇప్పటి వరకు ఎవరికైతే ఇప్పుడు ఇక్కడ రెండు పార్ట్స్ డివైడ్ చేస్తే ఇప్పటివరకు రిజర్వేషన్ పొందుతున్న వర్గం ఒకటి, పొందని వర్గం ఒకటి. ఈ పొందని వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి పేదలను తీసుకొని ఆ 10% ఇస్తున్నారు. సో ఇక్కడ నష్టపోయే వాళ్ళు ఎవరు లేరు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేస్తున్నారు కాబట్టి దీన్ని నిలబడదు అంటున్నారు. ఎందుకు నిలబడదు? ఒకవేళ నిలబడకపోతే ఇప్పటికీ 123 సార్లు మన రాజ్యాంగాన్ని మనం మార్చుకున్నాం. ఇది 124వ సారి. సో 123 సార్లు మార్చుకోగలిగినప్పుడు 124వ సారి కూడా మార్చుకోవచ్చు.
సో దీంట్లో నిలబడకపోవడానికి ఏమీ ఉండదు. అంటే రాజ్యాంగంలో మార్పులను పార్లమెంటే హయ్యర్ అథారిటీ, పార్లమెంటు చట్టం చేస్తే దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఇంకా దీని విషయం కూడా ఇక్కడ వీళ్ళు ఏం ఎక్స్పోజ్ చేస్తారంటే సుప్రీంకోర్టులో నిలబడదు అంటున్నారు. యాక్చువల్గా ఈ పార్లమెంటు, ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ బాడీ, ఈ మూడు ఎలా ఉంటాయంటే మనకు మూడు ఉంటాయండి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్, పార్లమెంట్ అనేది చట్టాలను చేస్తుంది, ఎగ్జిక్యూటింగ్ బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెండింటి మధ్యలో సుప్రీంకోర్టు అనేది కోర్ట్స్ అనేవి ఇంటర్ప్రిట్ చేస్తాయి, లాని ఇంటర్ప్రిట్ చేస్తాయి. సో పార్లమెంటే చట్టాలు చేసేది తప్ప సుప్రీంకోర్టు కాదు. సుప్రీంకోర్టు పార్లమెంటు చేసిన చట్టాలను ఇంటర్ప్రిట్ చేస్తుంది సుప్రీంకోర్టు. అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, దాంట్లో ఉన్న తప్పులేంటి, ఒప్పులేంటి అనేది, ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మన ఫండమెంటల్ రైట్స్కి కానీ లేకపోతే వీటికి కాన్స్టిట్యూషనల్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి మాత్రం మెన్షన్ చేసి తప్ప సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కే వ్యతిరేకం అనేది కాదు. అంటే ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు కానీ, సందేహాలు వ్యక్తం చేసే వాళ్ళు కానీ చెప్పేది అంటే చట్టాన్ని సవరించే వరకు చట్ట సవరణ తేవచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా చేయాలనేది అభిప్రాయం. ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం మారుతుంది ఈ రిజర్వేషన్ ద్వారా అనేది ఒక ఆరోపణ. ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏం మారట్లేదండి. రాజ్యాంగ మౌలిక స్వరూపం మారుద్దని వాళ్ళు ఎప్పుడు అనాలంటే ఈ 50% నుంచి 60%కు ఆల్రెడీ 50%ని అనుభవిస్తున్న వాళ్ళకే 60%గా చేస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపం మారుతుంది. ఎందుకంటే మిగతా 50% వాళ్ళకి తగ్గిపోతుంది, జనరల్ అనేది 50% తగ్గిపోతుంది, అప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం మారుతుంది. బట్ ఇక్కడ ఈ 50% అనుభవిస్తున్న వాళ్ళని 60%కి తేవట్లేరు. 50% అనుభవించే వాళ్ళని కాకుండా ఏవైతే మిగిలిపోయిన జనరల్లో ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళల్లో పేదలకు 10% ఇస్తున్నారు. ప్లస్ ఇంకొకటి నేను వాళ్ళకి అడ్వైజ్ చేసేదంటే దీని అగ్రవర్ణాల రిజర్వేషన్ అని చూపెట్టడం కాకుండా దీంట్లో ముస్లిమ్స్కి వస్తుంది, క్రిస్టియన్స్కి వస్తుంది, ఇప్పుడు మన మహారాష్ట్రలో జాట్లకు వస్తుంది, అందరికీ వస్తుంది, మరాఠాలకు, ఆంధ్రప్రదేశ్లో కాపులు కాపులకు కూడా అందరికీ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఆ రోజు ఆ విధంగా డిజైన్ చేశారు. ఏంటంటే మన రాజ్యాంగాన్ని మనం అమెండ్ చేసుకోవడానికి ఉన్న వెసులుబాటు, ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని మార్చుకోవడానికే ఈ పరిస్థితులు మనం క్రియేట్ చేశారు. ఒకవేళ అసలు రాజ్యాంగాన్ని మారవలసిన అవసరం లేదంటే మనం ఈ నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటి? పార్లమెంట్ ఎందుకు? చట్టాలను తయారు చేయడానికే కదా. ఇప్పుడు కేశవానంద భారతి కేరళ హైకోర్టుకు సంబంధించిన ఒక ఫుల్ బెంచ్ తీర్పిచ్చింది, 13 మంది న్యాయమూర్తులతో ఒక కేసు ఇచ్చింది. అసలు అంటే ఆ కేసు ఏంది, ఆ కేసు స్వరూపం ఏంటి? నేను అదే చెప్పాను. మీరు మొన్న పార్లమెంట్లో కూడా మన లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, 50% నుంచి 60%కి వెళ్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 50% వాళ్ళని మేము 60కి తీసుకురావట్లేదు. ఈ 50కి క్యాప్ ఏదైతే ఉందో మిగతా 50 అనేది రిమైనింగ్ పర్సన్స్కి ఉంది. ఆ రిమైనింగ్ పర్సన్స్లోనే 10% పేదలకు ఇస్తున్నాం. సో ఆ జడ్జిమెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్కి వర్తించదు. ఈ సిచ్యువేషన్కి ఆ జడ్జిమెంట్ వర్తించదు. ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. అక్కడ ఎర్లియర్ జడ్జిమెంట్స్లో ఏమన్నది, ఈ 50% కంటే ఎక్కువ పెంచితే ఎవరైతే జనరల్లో ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుద్దని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ ఈ 10% అడిషనల్ ఏదైతే యాడ్ అవుతుందో ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరగట్లేదు, వాళ్ళకే క్యాప్ ఉంది. ప్లస్ ఈ 10% జనరల్ ఎవరైతే ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ ఫలాలను పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో పేదలకు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ 15 and 16 అధికరణ చట్టం ఏం చెప్తుంది అంటే దాని ప్రకారం మేము ముందుకెళ్ళినామంటున్నారు కదా. 15-16 ఆర్టికల్ 15-16 ప్రకారం దాన్ని అమెండ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఇక్కడ కూడా నేను కొన్ని పేపర్స్లో, కొన్ని మీడియాలో కూడా కొన్ని మీడియా సోకాల్డ్ మీడియా ఏం చేస్తున్నారంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు. 8 లక్షలు క్యాప్ పెట్టారు అంటే 8 లక్షలు ఆదాయ పన్ను ఉన్నవాళ్ళు అంటే పన్ను కట్టే వాళ్ళు కూడా పేదలేనా? యాక్చువల్గా దీన్ని ఎక్స్పోజ్ చేయడమే తప్ప యాక్ట్లో ఎక్కడ లేదండి. యాక్ట్లో క్లియర్గా ఆర్టికల్ 16లో 3 క్లాస్లో క్లియర్గా మెన్షన్ చేశారు, స్టేట్స్ విల్ హ్యావ్ పవర్. అంటే ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ ఉందండి, మన తెలంగాణ శాసనసభ మనం నిర్ణయించవచ్చు. ఒకవేళ మన తెలంగాణలో 3 లక్షలు పెడదాము అనుకుంటే 3 lakhs బిలో వాళ్ళకే ఈ 10% రిజర్వేషన్ వర్తిస్తుంది, 8 lakhs బిలో వాళ్ళకి కాదు. ఈ విషయం కూడా మనకు రవిశంకర్ ప్రసాద్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు పార్లమెంట్లో. అంటే ఇప్పుడు 15-16 అనేది అంటే పేదరికం ఆధారంగా తీసుకున్న ఒక దీనికి చట్టబద్ధత ఉంటుంది, న్యాయ వ్యవస్థలో కూడా ఏంటంటే ఈ 15-16 అంటే ఏం చెప్తుంది మనకు అధికరణ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని అమెండ్మెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే మనకు రాష్ట్రాలకే స్కోప్ ఇస్తున్నారు. ఇప్పుడు
రాష్ట్రాలకు ఏ విధంగా స్కోప్ ఇస్తారంటే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వర్గాలు అంటే ఒక పేదరికం అనేది ఎంత ఉంటుంది, స్లాబ్ ఉంటుంది, బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బిలో పావర్టీ లైన్ మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తాము, ఈ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టు ప్రతిదానికి ఒక ఫ్రీజ్గా చేసి ఏం పెట్టట్లేదు. ఒక ఎట్లా వస్తుందంటే ఓపెన్గా ఇస్తుంది. సో దాంట్లో ఏంటంటే నీకు ఓపెన్ స్ట్రక్చర్ ఇస్తుంది, దాంట్లో నువ్వు ఎంత ఫిల్ చేసుకుంటావు అనేది అది నీకు ఇష్టంకే వదిలేస్తుంది. కాబట్టి ఇప్పుడు 8 lakhs వాళ్ళకి ఇస్తున్నారు, 15-16 ఆర్టికల్ 15-16 అమెండ్మెంట్ చేసి వీళ్ళకి ఏదో బెనిఫిట్ చేస్తున్నారు, అట్లా అది కరెక్ట్ కాదు. 8 lakhs అనేది కాదు, ఏ స్టేట్ అయినా కానీ తనకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చాయిస్ ఇస్తుందంటే స్టేట్స్కి చాయిస్ ఇస్తుంది. మీ రాష్ట్రంలో మీరు ఎన్ని లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళని మీరు పేదలుగా భావిస్తారో మీరు భావించుకొని ఆ సీలింగ్ మీరు పెట్టుకోండి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే అంటే కొంతమంది విమర్శకులు చేసేది ఏంటంటే ఇది రిజర్వేషన్ అనేది వివక్ష కోసం పుట్టింది, ఇది పేదరికం కోసము వీటి కోసం కాదు. వివక్ష అంటే రిజర్వేషన్ స్వరూపమే మౌలిక స్వరూపం మారిపోతుంది అంటారు. అంటే ఇది కోర్టులు ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు దీని రిజర్వేషన్స్ అనేవి సోషల్ బ్యాక్వర్డ్నెస్ గురించి, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ గురించి కాదు అని వాళ్ళు పాయింట్ రేస్ చేస్తున్నారు. సో అదే పాయింట్ తీసుకుంటే మరి సోషల్ బ్యాక్వర్డ్నెస్ నుంచే తీసుకుంటే మరి ఈ 70 సంవత్సరాలుగా ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ మీద మనం కంటిన్యూగా యాక్చువల్గా అంబేద్కర్ గారు పెట్టింది ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని 10 years వరకు, తర్వాత దాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. మరి సోషల్ బ్యాక్వర్డ్నెస్ పోయిందా? పోలేదు. మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ సరే మనం ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ని సరిచేయడానికే ఒక 70 సంవత్సరాలు సరిపోలేదంటే ఈ 70 సంవత్సరాలలో ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్న ఎన్ని తరాలు నలిగిపోవాలి చెప్పండి నాకు. నేను వాళ్ళకి అడిగే సూటి ప్రశ్న ఇది. ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్న ఎన్ని తరాలు నలిగిపోవాలి ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ని మీరు డెవలప్ చేయడానికి? అంటే ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల వచ్చిన దుస్థితే తప్ప ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ కోసము సోషల్ బ్యాక్వర్డ్నెస్ కోసం కాదు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు సార్, ఇప్పుడు ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో కూడా బాగా ఎదిగిన వాళ్ళు, బాగా ఒక సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు తమ రిజర్వేషన్ని వాలంటరీగా వదులుకుంటే ఆ రిజర్వేషను అదే కులంలో ఉన్న కడు పేదలకు లభిస్తుంది. కానీ వాళ్ళు ఆ పని చేయరు. అది చేయాల్సింది వాళ్ళు మెయిన్ ఆ పని. దాన్ని వదిలేసి ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనే ఇష్యూస్ తీసుకురావడం తప్ప ఇంకేం లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే కోర్టుకు వెళ్ళే వాళ్ళు అంటే ఏ బేస్ మీద వెళ్తారు అనేది పాయింట్. ఇక్కడ కోర్టుకు సార్ ఏ కారణం లేకపోయినా ఏదో కారణం సృష్టించి వెళ్ళడం మనం కామన్గా చూస్తున్నదే. ఇప్పుడు మొన్న రాఫెల్ స్కీమ్ చూస్తే కూడా ఏమి ఇష్యూ లేదు, అక్కడ ఫస్ట్ ఏమన్నాడు దీంట్లో తప్పు ఉంది, రాహుల్ గాంధీ తప్పు ఉంది అన్నాడు, తర్వాత నాకు ప్రధాని మాట్లాడాడు నాకు చెప్పాడు అన్నాడు, తర్వాత లేదన్నాడు, తర్వాత కాదు మేము దీంట్లో ఉన్న ఎందుకు దీన్ని అంటే ఒకటి ఏంటంటే అంటే కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఎలాగైనా వెళ్తారు. అదంటే ఎలాంటి చట్టం తెచ్చినా ఎలాంటి మార్పు జరిగినా అంటే దీన్ని ఒక సంస్కరణగా తీసుకోవాలి. అంటే మామూలుగా ఏంటంటే రిజర్వేషన్ విపి సింగ్ ప్రభుత్వంలో మండల్ కమిషన్ రిజర్వేషన్ వచ్చింది. మండల్ కమిషన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ పివి నరసింహన్ టైంలో జరిగింది. ఆ టైంలోనే పివి నరసింహన్ ఒక ప్రయత్నం చేశారు. అంటే అగ్రవర్ణ వాళ్ళని సంతృప్తి పరచడానికి, వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ఒక 10% రిజర్వేషన్స్ ఈబీసీలకు కూడా ఇస్తున్నట్టు ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ అప్పుడు కొట్టివేయడం జరిగింది. అంటే ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం చట్ట రూపంలో తెచ్చింది. అయినప్పటికీ విమర్శలు వస్తున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలంటే సార్, దీన్ని తీసుకురావడానికి మనకు ఆర్టికల్ 15-16లో కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 15-16ని అమెండ్ చేస్తూ తీసుకొస్తున్నారు. కాబట్టి ప్లస్ ఇంకోటి మొన్న హౌస్లో మనం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చూసాము, మోర్ దెన్ 2/3 మెజార్టీ. రాజ్యసభలో 173 members present అయితే మోర్ దెన్ 168 members, అంటే ఓన్లీ 7 votes ఆర్ అగైనెస్ట్ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 7 votes వదిలేస్తే మిగతా ఎవ్రీవన్ ఓటెడ్ ఫర్ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. లోక్సభలో కూడా ఈవెన్ జస్ట్ 3 votes-తోనే 3 మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. అంటే మనకు కావాల్సింది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి అంటే 2/3. ఇక్కడ 2/3 కాదు, మోర్ దెన్ 2/3 మెజార్టీతో బిల్స్ పాస్ అయిపోయినాయి. అంటే ఒకటి కొంత పార్లమెంటు సభ్యుల్లో అంటే పార్లమెంటులో విన్న సంభాషణలో చూస్తే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వర్గాల వాళ్ళు దీన్ని కొంత సానుకూలంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే రామ్విలాస్ పాస్వాన్ స్టేట్మెంట్ చూస్తే ఒకటి ఇచ్చిండు ఆయన. 9th షెడ్యూల్లో చేస్తే అసలు సుప్రీంకోర్టు సమీక్షకు కూడా అవకాశం లేని 9th షెడ్యూల్లో చేర్చండి అని రామ్విలాస్ పాస్వాన్ చెప్తే, రాజ్యసభలో రామ్దాస్ అథవాలే మినిస్టర్ ఏం చెప్పిండంటే అసలు దీనివల్ల
అసలు పరస్పర గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రిజర్వేషన్ ఫలాలు అందుతున్న వాళ్ళ మీద రిజర్వేషన్ పొందనే వాళ్ళు ఇక వాళ్ళ మీద వ్యతిరేకత కనబరచరు అనేది తగ్గిపోతారు. అంటే ఇప్పుడు సమాజం బాగుపడాలి, అందరూ సొసైటీలో కలవాలి అంటే ఏదో ఒక వర్గానికి మాత్రమే నువ్వేదో ప్రభుత్వం యొక్క అల్లుల్లాగా చూసి మిగతా వాళ్ళని ప్రభుత్వం యొక్క ఏమంటారు శత్రువుల్లాగా చూస్తే అది ఎప్పటికీ అసమానతలను ఎప్పటికీ తొలగించదు. అందరూ సమానమే. అసలు నన్ను అడిగితే ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ తీసేసి ఒక 2 lakhs వరకు సీలింగ్ పెట్టేసి ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా రిజర్వేషన్ ఇస్తే యాక్చువల్గా సమాజంలో 2 వర్గాలు ఉండాలి, ధనికులు పేదలు. ఆ ధనికులు పేదవారు అనే 2 వర్గాలుగానే మనం చూసినప్పుడు ఈ కులాలు కుల వివక్షతలు ఇవన్నీ లేని సమాజాన్ని మనం చూస్తాం. అంటే ఇప్పుడు కేంద్ర మోరోవర్ పార్లమెంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రామ్ విలాస్ పాస్వాన్ అయితేంది, వేరే దళిత లీడర్స్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఎంకరేజింగ్. అండ్ మోరోవర్ ఈ ఇష్యూని ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాయావతి గారు కూడా ఒక ఆమె ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక ఎస్సీ లేడీ అయి ఉండి కూడా ఆమె పేద బ్రాహ్మణులకు ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఇవ్వాలి, ఎందుకంటే కటిక దరిద్రంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, పూటకు తిండి కాదు కదా గంజి కూడా లేని బ్రాహ్మణులను నేను చూస్తానని చెప్పేసి మాయావతి గారు ఎన్నోసార్లు. అంటే మాయావతి చాలా కాలం నుంచి 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు ఉండాలని ఆమె ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ ఆమె మొదటి వ్యక్తి ఆమెనే అనుకుంటాను. ఈ రీసెంట్ కాలంలో ఆమెనే మొదటి వ్యక్తి. ఈ అగ్రవర్ణాలకు ఈ అంటే అగ్రవర్ణాలకు కాదండి, మిగతా వర్గంలో ఉన్న అంటే నాన్ రిజర్వ్డ్ కేటగిరీ, యాక్చువల్ దీన్ని అగ్రవర్ణాలు అన్నప్పుడు నాన్ రిజర్వ్డ్ కేటగిరీ, ఈ నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలని స్ట్రాంగ్గా చెప్పిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దళిత లీడర్సే. సో మనం ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరో తెలివి లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చెప్పలేదు. ఈవెన్ పెద్ద లీడర్స్, పార్లమెంటేరియన్స్, ఎక్స్ చీఫ్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, దళిత లీడర్సే చెప్తున్నారు. అంటే ఒకసారి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, దాంట్లో ఉన్న పాయింట్ ఏంటనేది ఆలోచిస్తే కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం కూడా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి. అంటే ఇంకొకటి ఏంటంటే ఒక సమస్య ఈ ఇటీవల కాలంలో చాలా చోట్ల ఉద్యమాలు జరిగాయి. గుజరాత్లో, మన రాజస్థాన్లో, మహారాష్ట్రలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. అంటే కాపు అంటే ఇవి కనుక స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా చట్ట సవరణని కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వీళ్ళ దగ్గర చాలా దగ్గర సమస్యలు తీరిపోతాయి కదా. ఆ 10%లో ఈ కాపులు వచ్చేస్తే వాళ్ళు కొత్తగా ఉద్యమం చేయరు. అట్లనే గుజరాత్లో వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఉద్యమం చేయరు, పార్టీదార్స్ చేయరు. రాజస్థాన్లో వాళ్ళు అంటే ఈ 10% ఈ నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఆ నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది 10%. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మంచి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మంచి సదుద్దేశాన్ని రాష్ట్రాలు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పేదలకు నిజంగా న్యాయం జరగాలి అంటే ఇప్పటికైనా ఈ 8 lakhs, 5 lakhs, 3 lakhs అలా కాకుండా కేవలం పేదలు అంటే ఎంత ఉంటుందండి ఇన్కమ్, ఒక 2 lakhs వరకు పెట్టేస్తే 2 lakhs అంటే పర్ మంత్ ఒక 15,000 అలా వస్తుంది. సో ఆ విధంగా 2 lakhs వరకు క్యాప్ పెట్టేసి ఆ లోపున్న వాళ్ళకే పెట్టేస్తే కనుక నిజంగా ఎవరి కోసం అయితే ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ 124వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని చేసినారు దాని ఫలాలు నిజంగా దక్కాల్సిన వాళ్ళకి దక్కుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కుల మత ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు అంటుంది. అసలు ఈ సమస్య ఈ 10% తోటి ముస్లిమ్స్ కూడా అందులోకి వచ్చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పింది డిఫరెంట్ అంటే అది ముస్లిం అయినందుకు రిజర్వేషన్ అంటే అది ఒప్పుకోదు. కానీ ఇక్కడ ఇందులోకి ఏంటంటే ఈ సమస్య కూడా మనకు తొలగిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఎవరైనా కోరుకుంటాం ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం ఈ ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు లేకపోతే బెనిఫిట్స్ దక్కాలని మనం కూడా కోరుకుంటాం. ఇంకొకటి ఎవడైనా పేదవాడే. పేదరికం అనేది ఏ వ్యక్తికైనా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా పేదరికం అనేది ఒక శాపమే. సో ఆ శాపాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది చాలా మంచి సదుద్దేశం. అంటే రాజ్యాంగంలో కూడా మౌలిక సూత్రం దెబ్బతినకుండా మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేకుండా ఆ 10%లో ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు ఎవరంటే అదర్ క్యాస్ట్లు అగ్రవర్ణం అని కాకుండా ఎవరైతే నాన్ రిజర్వ్డ్ ఉన్నాడో వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగం యొక్క మౌలిక అది దెబ్బతింటుంది అనేది ఇది ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అండి. అది ఎక్కడ దెబ్బతినట్లేదు. అది ఎప్పుడైతే ఈ 50% ఆల్రెడీ రిజర్వ్డ్ కేటగిరీ 50%ని పెంచితే రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతింటుంది. ఈ రిజర్వ్డ్ కేటగిరీ 50%ని పెంచట్లేదు. నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 10% రిజర్వ్డ్ తీసుకొస్తున్నారు. సో ఈ చిన్న లాజిక్ పాయింట్ అర్థం చేసుకోకుండా ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతింటుంది అని చెప్పేసి ఒక మొండి వాదన తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది పైకి సుప్రీంకోర్టులోకి వెళ్ళినా కానీ ఎలాంటి కేసు నిలబడదు. ఈ 124th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఏదైతే అమెండ్మెంట్ ద్వారా పేదలకు ఈ మంచి ఫలితాలు దక్కుతాయని నేను ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ నవీన్ గారు. అంటే రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చకుండా చట్టం ద్వారా ఏదైనా చేయొచ్చు అనేది ఇప్పుడైతే ఒక సంస్కరణలుగా భావించాలి మనం. అంటే దీన్ని ఒక సంస్కరణగా భావించి పేదలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని V3 న్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ నవీన్ గారు, V3 న్యూస్కి వచ్చి విలువైన అభిప్రాయాలు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.